నమస్తే అండి. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఏకాదశి రోజున చాలా తేలికైన పరిహారాల గురించి తెలుసుకోబోతున్నాం. పూజలు చేయలేని వారు, కుదరని వారు ఈ పరిహారాలు చేసుకోవచ్చు. ఇక్కడైతే 10 పరిహారాలు చెప్తానండి. మీరు దేనిని ఆచరిస్తారో వాటిని ఆచరించండి. రేపు మహాలయ ఏకాదశి, చివరి ఏకాదశిని మీరు వినియోగించుకోండి. ఖచ్చితంగా శ్రీమన్నారాయణుడు మీ యొక్క కోరికలు నెరవేరుస్తాడు. ఈ పరిహారాల నుంచి మీరు ఏది చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎక్కువగా ఎదుర్కొంటున్న ధన సమస్యల నుంచి బయటపడడానికి ఈ ఏకాదశి రోజున చేయడం వల్ల, ఆ విష్ణుమూర్తిని పూజించడం వల్ల ధనానికి లోటు ఉండదు. అలానే భార్యాభర్తల మధ్యన సుఖ సంతోషాలు ఉండాలి, పిల్లల మధ్యన ఉండాలి, పిల్లలు మిమ్మల్ని గౌరవించాలనే విషయంలో కూడా చేసుకోవచ్చు. దరిద్ర దేవత తొలగిపోయి ధనం వస్తూనే ఉండాలి, కోటేశ్వరులు అవ్వడానికి కూడా మార్గాలకు సంబంధించి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారాలన్నీ కూడా పరిపూర్ణమైన నమ్మకంతో మీరు చేసుకోవాలి. ఏకాదశి రోజున మీ పూజా మందిరంలో ₹5 బిళ్ళ కానీ, లేదంటే ₹2 బిళ్ళ కానీ, ఎన్నో కనీసం ₹1 బిళ్ళనైనా సరే స్వామివారి దగ్గర పెట్టండి. పెట్టి పూజించండి. ఇక లక్ష్మి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించండి. తర్వాత దీనిని మీ పర్సులో కానీ, లాకర్లో కానీ పెట్టుకోండి. కనీసం ₹1 బిళ్ళ అయినా సరే పెట్టి ఉంచుకోండి. దీనిని ఎప్పుడూ కూడా వాడకండి, అలానే ఉంచండి. ఇలా చేయడం వల్ల ధన సంపాదనకు సంబంధించి మీ మనసుకు సంబంధించిన ఒక ప్రేరణ అనేది కలుగుతుంది. ధనం ఎలా సంపాదించాలని మనం ఆలోచన చేస్తూ ఉంటాం కదండి. ఆ ఆలోచనలకు మార్గాలను చూపిస్తుంది ఈ పరిహారం. ఇది చాలా మంచి పరిహారం అండి. అలానే రెండో పరిహారంగా చూసుకుంటే, తులసి దళాలతో స్వామివారిని అర్చించండి. ఈ ఏకాదశి రోజున 2 దళాలైనా సరే స్వామివారి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక మీకు వీలైతే ఆ రోజున ఆవుకి మేత పెట్టండి, లేదా బెల్లం పెట్టండి, లేదంటే ఒక్క అరటిపండు అయినా తినిపించండి ఆ రోజున. ఇక ఆవు చుట్టూతా ప్రదక్షిణాలు చేసుకుని ఆవుకి నమస్కారం చేసుకోండి. ఇక నమస్కారం చేసుకున్న తర్వాత ఆవు చెవిలో మీ యొక్క కోరిక చెప్పుకోండి. అది కాస్త పొడవకుండా చూసుకొని దగ్గరుండి చెప్పుకోండి. ఏ కోరిక చెప్తారో ఆ కోరిక నెరవేరడానికి అవకాశం ఉంటుంది ఈ ఏకాదశి రోజున చేయడం వల్ల. అలానే ఆ రోజున చేయవలసిన పరిహారంగా ఏకాదశి రోజున ఒక లోటాలో నీళ్లు తీసుకోండి. ఆ నీళ్ళల్లో నల్ల నువ్వులు ఒక చిటికెడు వేసి మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు పోయండి. ఈ విధంగా చేయడం వల్ల స్వామివారి యొక్క ప్రసన్నత కలుగుతుంది. మీకు జాతకంలో ఉన్న శనిగ్రహ ప్రభావం తగ్గుతుంది. అలానే ధన రాబడిలో ఆటంకాలుంటే అవి తొలగిపోతాయండి. ఈ పరిహారాన్ని ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలోనే చేయాలి. సరే, మరొక పరిహారం చూసుకుంటే, ఏకాదశి రోజున మీరు కొన్ని లవంగాలు తీసుకోండి. క్వాంటిటీ అంటూ ఏది లేదు. అలానే దాంతో పాటుకుని కర్పూరం కూడా తీసుకోండి. ఈ రెండింటిని వెలిగించి దాని నుంచి వచ్చే ధూపాన్ని అన్ని గదులకు చూపించండి. బాత్రూమ్, టాయిలెట్ని వదిలేసి మిగతా గదులన్నిటికీ కూడా చూపించండి. ఇక ఆ కాల్చిన మసి ఏదైతే ఉందో దానికి తీసుకువెళ్ళి సింక్లో వేసేయండి. సగం కాలినా పర్వాలేదండి అవి. ఆ విధంగా చేయడం వల్ల అమ్మవారి యొక్క కృప కలుగుతుంది మీకు. ఇక తర్వాత మరొక పరిహారం చూసుకుంటే, మీరు చాలా రోజుల నుంచి మీరు అనుకుంటున్నారు మా మీద ఏదో ప్రయోగం చేసేసారు, ఏదో చేసేసారు, ఈ విధంగా కొంత అనుమానంగా ఉంది మీకు. దానివల్ల అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాము అనేవారు రేపు ఏం చేస్తారంటే, ఒక తాంత్రిక పరిహారాన్ని చేసుకోండి. ఉదయం నుంచి సాయంత్రం 9 గంటల లోపుగా 2 పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి. ఇంట్లో ఉన్న వాటిని వాడుకోవచ్చు, స్పెషల్గా తెచ్చుకొని వాడనవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటిని వాడుకోవచ్చు. దీనినైతే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు ఈ పరిహారాన్ని. 2 లవంగాల్ని మీ ఎడం చేతిలో పట్టుకొని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లోనూ, బాత్రూమ్, టాయిలెట్ అన్ని గదుల్లోనూ తిరగండి పట్టుకొని. ఇక తిరిగేసిన తర్వాత మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో అంతమందిని మీ చేతి మీద చేయి పెట్టమని చెప్పండి. అలా చేపెట్టేసిన తర్వాత మీరు ఇక ఇంట్లో నుంచి బయటకు వచ్చేయండి. మీరు అపార్ట్మెంట్స్లో ఉన్న ఎక్కడున్నా కానీ బయటకు వచ్చేసి ఇంటి బయట ఉత్తరం వైపు తిరిగి ఉత్తరం వైపున విసిరేయండి. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకండి. పరిహారాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి లవంగాలు విసిరేంత వరకు ఎవరితోనూ మాట్లాడకండి. అలా లవంగాలను విసిరేసి లోపలికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతనే మీరు మాట్లాడాలి. ఇటువంటి ప్రయోగాలు ఏవైనా ఉన్నా కానీ ఆ ప్రభావం అనేది మీ మీద చూపిస్తుంటే అవి తొలగిపోతాయండి. ఒకవేళ అనుమానం ఉన్నా కానీ చేసుకోవచ్చు. దీనిని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. కానీ నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం ఈ పరిహారాలు ఏవి కూడా చేయకండి. ఇక ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ విధంగా వేసేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత వస్తుందన్నమాట. ఇక ఈ పరిహారం చాలా మంచి పరిహారం అండి. తర్వాత మరొక పరిహారం చూద్దాము. ఏకాదశి రోజున తులసి అమ్మవారి దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఈ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ
108 సార్లు కానీ మీకు ఎలా కుదిరితే అంతసేపు మీరు చక్కగా జపం చేయండి. అంటే 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు కానీ మీకు వీలైనన్ని సార్లు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ విధంగా అనేవారు ఈ ఒక్క రోజుని మీరు వినియోగించుకోండి, తప్పకుండా చేసుకోండి, వాటి నుంచి బయటపడతారు మీరు. అలానే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం దగ్గర చక్కగా మామిడి తోరణాలు కట్టడానికి చూడండి. కట్టడం వల్ల లక్ష్మీ అమ్మవారు ఆహ్వానింపబడుతుంది మీ ఇంటికి. ఈ ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటిని కూడా వినియోగించుకోండి. ప్రతి ఏకాదశికి కూడా చేసుకోవచ్చండి. ఇదే విధంగా ఈ పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది మీకు. ఇంటి నుంచి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. కోటీశ్వరులు అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి. చాలా మంచి పరిహారాలండి. ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలన్నింటినీ కూడా కుదిరితే కనుక తప్పకుండా చేయండి, లేదంటే కనీసం ఒక్కటైనా చేయండి. మరి చెప్పిన పరిహారాల నుంచి మీకు ఏది వీలవుతుంది అనేది కూడా కింద రాసి చెప్పండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా ఉపయోగపడిందని భావిస్తున్నాను. మరి ఉపయోగపడితే కనుక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.